योग दर्शनम। ओम नमो वेंकटेशाय। विचार रीति बोधिता विचारहीन चिंतिता गोविंद गोविंद। हरित विपिनचारी हारकेयूरधारी हसित वदनचारी हेमचेलाधिधारी हृतमदन विकारी हंतचेलापहारी हृदि भवतु विचारी हेय दोषापहारी అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యులతో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి ఉదాహరణలో నిన్న ప్రారంభంలో చెప్పుకున్న ఉదాహరణలో ఉండే సన్యాసి గారు మరుసటి రోజు ఆ గ్రామంలో పని పూర్తి చేసుకుని ఒక రోజున్నాడో కొన్ని రోజులున్నాడో ఉండి ఆ గ్రామంలో పని పూర్తయిన తర్వాత పక్క గ్రామానికి వెళ్ళాడు. ఆశ్చర్యం, పక్క గ్రామంలో కూడా ఇదే తంతు. అందరూ రాత్రైతే చీకటైతే తలుపులు బిగించుకుని కూర్చుంటున్నారు. ఎవరు తలుపులు తెరవటం లేదు. ఒక్క ఇంటి యజమాని మాత్రం లోపలికి రమ్మని ఆహ్వానించాడు. తొందరగా వచ్చేసేమని చెప్పాడు. ఎందుకు అంటే అదే కారణం చెప్పాడు. ఏమని కారణం? ఇక్కడ ఒక భూతం తిరుగుతోంది. అది రాత్రి అయ్యేసరికి గజ్జెల శబ్దం చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఎవరు కనిపిస్తే వారిని తినేస్తూ ఉంటుంది అని ఆ గ్రామస్తుల్లో ఒక ఆయన చెప్పాడు. లోపలికి రమ్మన్నాడు. సాధువు గారు యథాప్రకారం లోపలికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఈ భూతం సంగతి కూడా చూసేద్దాము అని ఆ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. చీకటి బాగా దట్టంగా మారింది. రాత్రయింది. భూతం వచ్చేటువంటి శబ్దం వినబడింది. గజ్జల శబ్దం వినిపించింది. ఆ గజ్జల శబ్దంతో వచ్చేటువంటి ప్రాణి దగ్గరకు వచ్చింది కూడా. చూస్తే ఈ గ్రామస్తులు చెప్పిన మాట మాత్రం నిజం అని సాధువు గారికి అనిపించింది. వెనకాల ఊళ్ళో గ్రామస్తులు చెప్పిన మాట నిజం కాదు, ఈ గ్రామస్తులు చెప్పిన మాట మాత్రం నిజం. ఈ గ్రామంలో నిజంగానే భూతం తిరుగుతోంది. భూతం తిరుగుతోంది. భూతం తిరుగుతున్న మాట వాస్తవమే. ఆ భూతం కనిపించిన వాణ్ణి కనిపించినట్లుగా మింగేయటానికి సిద్ధంగా ఉన్న మాట కూడా వాస్తవమే. కనిపించిన వాణ్ణి కనిపించినట్లుగా తినేస్తోంది. దానికి బలం రాత్రిపూట ఎక్కువ చేకూరుతుంది కాబట్టి రాత్రిపూట తిరుగుతోంది. పగటిపూట కూడా తిరిగేటువంటి బలమే గనక ఏర్పడితే పగలు తినటానికి సిద్ధంగా ఉన్నట్టుగానే దాని నోరు ఉంది. సాధువు గారు చూశారు,
ఆ భూతాన్ని చూశారు. భూతం సాధువు గారిని చూసింది. చూసి తినటానికి దగ్గరకు వచ్చింది. మామూలుగా తినటానికి దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఈ భూతానికి ఒక ఆనందకరమైన సన్నివేశం ఎదురవుతూ ఉండేది. అదేంటంటే ఆ తినబోయే వ్యక్తి, ఎవరినైతే ఈ భూతం తినాలో ఆ తినబోయేటువంటి వ్యక్తి భయంతో అరుస్తాడు, అల్లల్లాడతాడు, చాలా గింజుకుంటాడు, పారిపోదామని ప్రయత్నం చేస్తాడు, రకరకాలుగా విన్యాసాలు చేస్తాడు. అవన్నీ చూసి భూతం ఎంజాయ్ చేస్తూ వీడిని నంచుకుని తింటూ ఉండేది. ఈరోజు ఈ సాధువు గారి దగ్గరికి వచ్చింది. ఈయన కూడా ఇలాగే ఎగురుతాడు, పెడబొబ్బలు పెడతాడు, అవన్నీ విందాము చూద్దాము అని ఆరాటపడింది భూతం. కానీ సాధువు గారు ఏమీ బెదరలేదు, కదల్లేదు, మెదల్లేదు. ఉన్న చోట ఉన్నవాడు ఉన్నట్టు కూర్చున్నాడు. ఈసారి భూతానికి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి నన్ను చూసి భయపడని వాడు కూడా ఒకడున్నాడు అని అనుకుంది. అనుకుని సరే నిన్ను తింటా అని నా నోరు ఇంత పెద్దగా తెరిచి మీదకొచ్చింది. సాధువు గారు తాపీగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉండి నన్ను నువ్వు తినేదేముంది, నన్ను నువ్వు తినలేవన్నాడు. ఈసారి భూతంలో కొద్దిగా బెదురు ఏర్పడింది. ఆ బెదురుతో ఉండగానే సాధువు గారు తన జోలిలోంచి కొంచెం ఎక్కడి నుంచో శివలింగం మీద వేసినటువంటి భస్మను తీశాడు, అంటే విభూతిని తీశాడు. విభూతి తీసి ఆ భూతం మీద చల్లాడు. చల్లంగానే పాపం ఆ భూతం ఏమీ చేష్టలు లేకుండా నిశ్చేష్టంగా అలా ఉండిపోయింది. కదలకుండా మెదలకుండా భూతం ఉండిపోయింది. భూతంలో భయం ఏర్పడింది, భయపడింది, విపరీతంగా భయపడింది. భయపడి అరుద్దామనుకుంది, పెడబొబ్బలు పెడదామనుకుంది, చాలా చేద్దామనుకుంది. ఏం చేయటానికి శక్తి లేదు. సాధువు గారిని మింగేద్దామని వచ్చిన శక్తి ఎక్కడికో పోయింది. కనీసం తన భయాన్ని వ్యక్తం చేయటానికి కావలసినటువంటి చేష్టలు కూడా భూతంలో లేకపోయినాయి. లేకపోవటంతో భూతాన్ని ఒకచోట ఆయన కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి గ్రామస్తులు తలుపులు తట్టాడు. తట్టి అందరూ కాస్త దీపాలు తీసుకుని బయటికి రండి అని చెప్పాడు. గ్రామస్తులు ఒక కొత్త సాధువు గారు ఊళ్ళోకి వచ్చాడని చూశారు. కొంతమంది విన్నారు, కొంతమంది మాట్లాడుకున్నారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళందరూ ఈయన భూతంతో ఈరోజు ఏ రకాల ఇబ్బంది పడతాడో, ఏ రకంగా ఇబ్బంది పడతాడో అని టెన్షన్ పడుతున్నారు. ఈయన అరుపులు పెడబొబ్బలు వినాలి అని చూస్తున్నారు కుతూహలంగాను, ఎలా అరుస్తాడు అని. దానికి ప్రతిగా ఈయన అరవలేదు. భూతం తాలూకు అరుపులు కూడా ఎక్కువ వినిపించలేదు. ఉన్నట్టుండి అంతా సైలెన్స్ ఏర్పడిపోయింది. కాబట్టి వారందరూ కొంచెం ధైర్యం పుంజుకున్నారు. పుంజుకుని దీపాలు తీసుకుని బయటకు వచ్చారు. టార్చ్ లైట్లో, ఏవో ఫ్లడ్ లైట్లో, ఇంకో లైట్లో, ఏవో లైట్లు బయటకు వచ్చారు. బయటకు వచ్చి అందరూ ఆ లైట్ని దాని మీదకి ఫోకస్ చేసి పెట్టారు. భూతం ఇంకా బెదిరిపోయింది. ఎప్పుడైతే వెలుగు దాని మీదకి ప్రసరించిందో అప్పుడు ఇంకా బెదిరిపోయింది. బెదిరిపోయి ఒక చోట కూర్చునుంది, ముడుచుకుపోయింది. సాధువు గారు తాపీగా అందరికీ చెప్పారు, మీరు మీ ఊళ్ళో భూతం తిరుగుతున్నమాట వాస్తవమే అని ముందు గ్రహించారు కదా. మీ ఊళ్ళో భూతం తిరుగుతున్నమాట వాస్తవమే. భూతం తిరుగుతోంది అంటే అది రాత్రిపూటే ఎందుకు తిరుగుతోంది, పగటిపూట ఎందుకు తిరగటం లేదు అని ఎందుకు ఆలోచించలేదు? పగటిపూట ఈ భూతం ఎందుకు తిరగలేకపోతోంది అంటే వెలుగు ఉన్న చోట ఈ భూతం పనిచేయదు. చీకటిలోనే ఈ భూతం శక్తిమంతంగా ఉంటుంది. మీరేం చేస్తున్నారు? తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుని మీ ఇళ్ల తాలూకు వెలుగు ఈ దారుల మీద పడనివ్వకుండా, గ్రామంలో ఏ వెలుగు లేకుండా చేసి ఈ దారులలో ఈ భూతాన్ని తిరగనిస్తున్నారు. ఈ భూతాన్ని మీరే తిరగనిస్తున్నారు. మీరే ఈ భూతానికి కావలసినటువంటి శక్తిని, చీకటిని ఏర్పాటు చేస్తున్నారు. మీరే గనక పగలు ఉన్నట్లుగా రాత్రిపూట కూడా వీధిలో దీపాలు పెట్టుకుని ఇంటి ప్రకాశం బయటకు కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే
ఈ చీకటిలో చీకటి లేని ఈ దారిలో భూతం ఎక్కడి నుంచి తిరుగుతుంది? కాబట్టి భూతం ఉన్నమాట వాస్తవం ఎంతో, ఆ భూతం తిరగటానికి మీరే కారణం అనే వాస్తవం కూడా అంతే. అది కూడా వాస్తవమే. ఈ భూతం ఇట్లా సంచరించటానికి మీరే బాధ్యత, మీదే ఆ బాధ్యత తప్ప ఈ భూతాంది కాదు. ఈ భూతానికి శక్తిని ఇచ్చిందే మీరు. ఈ భూతం శక్తి పుంజుకుంది మీ దగ్గర నుంచి, మీ చీకటి నుండి. మీరే గనక వెలుగుని ఈ భూతం మీదకు ప్రసరింపజేసి ఉంటే ఈ భూతం ఎప్పుడో పారిపోయి ఉండేది. ఈరోజు చేష్టలు ఉడిగిపోయి నుంచుంది, అందులో నేను కొంచెం విభూతి చల్లాను కాబట్టి చేష్టలు ఉడిగిపోయి నుంచుంది. మీరు దీపాలు తెచ్చుంటే పారిపోయి ఉండేది. ఇంతే తేడా. కాబట్టి ఇలాంటి భూతాలను చూసి మీరు తలుపులేసుకుని లోపల కూర్చోకూడదు. ఈ భూతం పారిపోయేటట్లుగా మీరేమైనా చేయాలి. చీకటే బలంగా కలిగిన ఈ భూతానికి వెలుగుని చూపించి భయపెట్టి ఈ భూతం పారిపోయేటట్లు చేయాలి. అలా గనక చేసే మాట అయితే మీరు లాభపడతారు, లేకపోతే చాలా నష్టపోతారు. ఇంతవరకు పోయిన నష్టం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇదే కంటిన్యూ అయి ఉంటే మీరు చాలా నష్టపోయి ఉండేవారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ భూతాన్ని ఏదో మంత్రప్రయోగం చేసేట, దాన్ని ఏదో కట్టేసి ఒక ఊళ్ళో లోతుగా నీళ్లు లేని బావి ఒకదాన్ని చూసి ఆ బావిలో వేసేసేట. దాని మీద ఏదో యంత్రాలు పెట్టాట, దాని మీద ఏదో రాళ్లు కప్పాట, ఏదో ఆయన పనులేవో ఆయన చేసి. మొత్తం ఉదాహరణలో మనకు కావలసినటువంటి ప్రధానమైన అంశం, చీకటికి భూతం శక్తిని పుంజుకుంటుంది. వెలుగు వస్తే భూతానికి శక్తి తగ్గుతుంది. దయ్యాలు భూతాలు లేవు అనే మాట వేరు, మనది ఉదాహరణ మాత్రమే కాబట్టి ఇబ్బంది లేదు. చీకటి అనేది ఈ భూతానికి శక్తినిస్తోంది, వెలుగు శక్తిని హరించేస్తోంది. అలాగే మానవులలో ఉండేటువంటి అజ్ఞానం అనే భూతం మానవులలో ఉండేటువంటి తామస గుణం అనేటువంటి చీకటికి శక్తిని పుంజుకుంటోంది. మానవులలో ఉండేటువంటి భ్రమలు, మానవులలో ఉండేటువంటి తత్వజ్ఞానం లేకపోవటం, దాని మీద శ్రద్ధ లేకపోవటం లాంటి భూతాలన్నీ కూడా మానవుడి యొక్క తామస ప్రవృత్తి అనేటువంటి చీకటికి శక్తిని పుంజుకుంటున్నాయి. పుంజుకున్న ఈ భూతాలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా భూతాలు గిరగిర తిరుగుతూనే ఉన్నాయి. మానవుడు అనేటువంటి ఇంట్లో, ఆ ఇంటి తాలూకు ప్రధానమైనటువంటి దారులలో, అంటే ఈ శరీరంలో లోపల హృదయాంతరాళాల్లో ఈ భూతాలు చక్కగా గిరగిర తిరుగుతున్నాయి. ఈ భూతాలు తిరుగుతున్నాయి అనే కారణంతో అటువైపు వెళ్లకుండా వాటిని మూసేసి మరొక వైపు ఏదో పనిచేద్దాము అని మానవుడు తాపత్రయపడుతున్నాడు. అంతే తప్ప ఈ భూతాలను పారద్రోలి మనం వెళ్ళవలసిన దారి అది, మనం చేసుకోవలసిన పని అది, మన ఇల్లు, మన ఊరు, మన దారి అనేటువంటి భావన మానవుడికి రావటం లేదు. ఇటువంటి మానవుడికి చీకటి పారద్రోలేటువంటి శక్తిని, చీకటి లేకుండా చేసుకుని తనలో ఉండేటువంటి భూతాలన్నిటినీ పూర్తిగా బయటకు తోసేసేటువంటి శక్తిని ప్రసాదించాలి అని మహర్షి గారు భావించారు. ఆ భావనతో మానవుడి మనసులో ఉండేటువంటి చీకటిని, మానవుడి మనసులో ఉండేటువంటి తమోగుణ ప్రభావాన్ని, మానవుడి మనసులో ఉండేటువంటి అజ్ఞాన ప్రభావాన్ని, వీటన్నిటినీ దూరం చేయటానికి ప్రత్యేకించి యోగ దర్శనంలో కొన్ని సూత్రాలను కేటాయించదలుచుకున్నారు. మానవుడి మనసులో ఉండేటువంటి చీకటి లేదా తమోగుణం, దాని ప్రభావమైనటువంటి రకరకాల విన్యాసాలు ఇవి తగ్గాలి అంటే ఏం కావాలి అంటే వెలుగు కావాలి. ఆ వెలుగు మానవుడి మనసులోనే ఉండేటువంటి సత్వగుణం యొక్క ప్రభావమైనటువంటి జ్ఞానం ద్వారా రావాలి. సత్వగుణ ప్రభావమైనటువంటి జ్ఞానం అనే వెలుగు ఎప్పుడైతే ఈ మనసులో ప్రసరిస్తుందో అప్పుడు ఈ చీకటి తమోగుణం యొక్క ప్రభావం పనిచేయదు. తమోగుణం యొక్క ప్రభావం పని చేయకపోతే, చీకటి పని చేయకపోతే అక్కడ భూతాలు సంచరించవు. భూతాలో, ప్రేతాలో, పిశాచాలో, దయ్యాలో ఏవి ఇక్కడ సంచరించవు. కాబట్టి మానవులు ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఈ జ్ఞానాన్ని తెచ్చుకోవాలి.
దీనికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించుకుని చీకటిని తొలగించుకోవాలి అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఫోకస్డ్గా అసలు జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానంలో ఎన్ని అంశాలున్నాయి, ఎన్ని అంశాలలో ఎన్నవ అంశం మనం చూసేటువంటి వస్తువు అనే అంశం, అందులో మళ్ళీ ఎన్ని అంశాలున్నాయి, అందులో ఉండేటువంటి ఏ ఏ అంశాలను తీసేస్తే ఏ అంశం నిలిచి ఉంటుంది, అలాంటి నిలిచి ఉండేటువంటి ఒకే ఒక వస్తువు మీద మనస్సును కుదురుగా ఉంచుకుంటే ఆ వస్తువు యొక్క తత్వం ఎంత చక్కగా తెలుస్తుంది, అలా చక్కగా తెలిసేటువంటి దశకు పేరు ఏమిటి అనే విషయాలన్నిటినీ ఆయన పూసగుచ్చినట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన స్టాండర్డ్కి ఇది చాలా విస్తృతంగా చెప్పినట్లు, చాలా విస్తారంగా ఆయన బోధన చేసినట్లు, మనకు వచ్చేసరికి సూత్రాలు చిన్న చిన్నవిగా ఉన్నట్లుగా తోస్తోంది. ఆయన మాత్రం ప్రతి అంశాన్ని స్పృశించుకుంటూ విస్తృతంగానే తన నిరూపణ చేసుకుంటూ వస్తున్నారు. అక్షరాలు స్వల్పంగా ఉన్నాయి, కానీ అభిప్రాయం మాత్రం అనంతంగానే ఉంది. దానిలో భాగంగా ఆయన ఒక ప్రాథమికమైనటువంటి సమాధిని పట్టుకుని, సమాధి అనే పదం కొంచెం భయంకరంగా ఉంది అని అనుకుంటే, ప్రాథమికమైనటువంటి వస్తుజ్ఞానాన్ని పట్టుకుని ఆ వస్తుజ్ఞానంలో ఉండేటువంటి అంశాలన్నిటినీ విడదీసి చూపించి, అందులో దృశ్యం అనేటువంటి వస్తువును చూపించి, అందులో కూడా దృశ్యం యొక్క శబ్దము, దృశ్యం యొక్క అర్థము, దాని జ్ఞానము అని మూడుంటాయి. ఆ సంకీర్ణంగా ఉండేటువంటి వస్తువు మీద మనస్సు కుదురుకుంటే అది సవితర్క సమాధి. అలా కాకుండా ఇటు శబ్దాన్ని అటు జ్ఞానాన్ని రెండిటినీ తీసేసి కేవలం వస్తుమాత్ర నిర్భాసంగా ఉన్నట్లయితే గనక అది నిర్వితర్క సమాధి అని రెండు సమాధులను పరిచయం చేశారు. రెండు రకాల సమాధులు లేదా రెండు రకాల జ్ఞానాలు. వస్తువు యొక్క శబ్దాన్ని, వస్తువును, దాని యొక్క జ్ఞానాన్ని మూడిటిని కలగలిపి చూసేటువంటి జ్ఞానం ఒకటైతే, జ్ఞానాన్ని గాని వస్తువు యొక్క శబ్దాన్ని గాని పట్టించుకోకుండా కేవలం వస్తువు మీదే కేంద్రీకృతమయ్యేటువంటి జ్ఞానం రెండవది. ఈ రెండిటికి ఆయన పేర్లు పెట్టుకున్నారు, సవితర్కము, నిర్వితర్కము అని. సమాధి గురించి చెప్తున్నారు కాబట్టి సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి అని రెండు పేర్లు ఆయన పెట్టుకున్నారు. ఈ సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి అనే రెండిటిని, లేదా సవితర్కంగా ఉండేటువంటి జ్ఞానం, నిర్వితర్కంగా ఉండేటువంటి జ్ఞానం, ఈ రెండిటినీ కూడా ఆయన ఒక వస్తువు అనే దాన్ని తీసుకుని మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మహర్షి గారు మనకి వస్తువు ఒకటి అనే అంశం చెప్పారో, ఒకటిగా కనిపించేటువంటి వస్తువులో ఎన్ని అంశాలున్నాయి, ఒకటిగా కనిపించేటువంటి జ్ఞానంలో ఎన్ని అంశాలున్నాయి అనే దాన్ని జాగ్రత్తగా విచారించుకుని నిర్ణయించుకోవాలి అని ఎప్పుడైతే చెప్పారో, అప్పుడు ఒకటిగా కనిపించే ఈ వస్తువులో ఎన్ని అంశాలున్నాయి అని మళ్ళీ మనం ఆలోచన చేసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. మనం ఏదో స్ఫటిక శివలింగాన్ని చూశాము అనే మాట అంటే, ఆయనేమో స్ఫటికలింగం అనేది ఒక శబ్దం ఉంది, దానికి షేప్ ఉండేటువంటి వస్తువు ఒకటి ఉంది, తెలుసుకున్నాను లేదా చూశాను అనేది జ్ఞానం అని మూడు అంశాలుగా విభజించి చూపించారు. శబ్దాన్ని వదిలిపెట్టమన్నారు, ఇటు జ్ఞానాన్ని వదిలిపెట్టమన్నారు. వస్తుమాత్ర నిర్భాసం, వస్తువును మాత్రమే పట్టుకుని దాని మీద దృష్టి కేంద్రీకరించుకోవటం అనే అంశం మీద మాట్లాడుకోమన్నారు. వస్తువు అంటే స్ఫటికలింగం అనే వస్తువును తీసుకుంటే ఒకటిగా తోస్తే తోచచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ వస్తువు కూడా వేరువేరుగా భాషించేందుకు ఆస్కారం ఉంది. ఒక తామర పువ్వును గనక తీసుకున్నట్లయితే, తామర పువ్వు అనేది ఒక వస్తువు, కానీ జాగ్రత్తగా మహర్షి గారు చెప్పిన విధానంలోనే గనక ఆలోచించుకోగలిగినట్లయితే, తామర పువ్వు అంటే ఏంటి అంటే చుట్టూ రెక్కలు, మధ్యలో ఉండేటువంటి భాగం, దాన్ని కర్ణిక అంటారు సంస్కృతంలో, తెలుగులో ఏమంటారు అనేది ఐడియా లేదు, దాని కింద ఉండేటువంటి తూడు బిసం, ఇవన్నీ కలిపితే రెక్కలు, మధ్యలో భాగం, బిసము, ఇది కాకుండా పుప్పొడి, దాని మధ్యలో ఉండే గింజలు, ఇవన్నీ కూడా కలిస్తే దాని పేరు తామర పువ్వు లేదా అది తామర పువ్వు. ఈ తామర పువ్వు అనే ఒక వస్తువు మీదే దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఆ వస్తువులోనే చాలా భేదాలున్నాయి కదా.
ఆ వస్తువులోనే రకరకాల అంశాలు ఉన్నాయి కదా, ఏ అంశం మీద దృష్టిని కేంద్రీకరించాలి? ఒక జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు ఆ జ్ఞానంలో 3 అంశాలున్నాయి అని తమరే చెప్పినట్లుగా, ఒక వస్తువును గురించి మాట్లాడినప్పుడు ఆ వస్తువులో చాలా అంశాలున్నాయి కదా, ఏ అంశం మీద దృష్టిని కేంద్రీకరించాలి? ఏ అంశం మీద దృష్టిని కేంద్రీకరించటాన్ని మనం ఇప్పుడు ప్రకృతంలో సవితర్క సమాధి అని గాని నిర్వితర్క సమాధి అని గాని అనుకోవాలి. ఏ అంశం మీద దృష్టిని కేంద్రీకరించటాన్ని మనం తత్వజ్ఞానం అని భావించాలి అని మనకు ఒక సందేహం రావాలి. వచ్చిందా లేదా తర్వాత మాట. వచ్చినా రాకపోయినా ఆయన చెప్పేదే. మనకి సందేహం కలిగినా కలగకపోయినా ఆయన సూత్రం ఉండేదే, ఆయన సమాధానం చెప్పేదే. కానీ ఇక్కడ మనకి ఈ సందేహం రావాలి. ఒక జ్ఞానాన్ని 3గా మీరు విభాగం చేసినట్లుగా ఒక వస్తువును దాని యొక్క అవయవాలన్నిటినీ విడివిడిగా చూసినట్లయితే విభాగం చేసి చూడవచ్చు కదా అనే సందేహం రావాలి. ఆ సందేహంతో ఏ వస్తువు మీద దృష్టి కేంద్రీకరించాలి అని మనం ఆయనను అడగాలి. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, అన్నీ కలగలిసినటువంటి ఈ అవయవాలన్నిటితోనూ కలగలిసి ఉండేటువంటి పువ్వు అనే ఒకే వస్తువు మీద గనక దృష్టి కేంద్రీకరించగలిగితే దాని పేరు నిర్వితర్క సమాధి, అది అలాగే ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్క అవయవం మీద దృష్టి గనక కేంద్రీకరించుకోగలిగినట్లయితే, ఒక్కొక్క అవయవం మీద గనక దృష్టిని మార్చుకోగలిగితే, మనస్సును స్థిరంగా ఉంచుకోగలిగితే అది మారిపోతుంది. ఒక్కొక్క అవయవం మీద ఉండేటువంటి దృష్టి వేరు, మొత్తం పువ్వు మీద ఉండేటువంటి దృష్టి వేరు. దృష్టిలో చాలా భేదం ఉంది. దృష్టి ప్రయోజనాలలో కూడా చాలా తేడా ఉంది. ఈ పువ్వు అని చూడటం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం వేరు, రెక్క, కర్ణిక లేదా బిసం, నాడి లేదా తూడు అనేటువంటి దృష్టితో చూస్తే వచ్చేటువంటి ప్రయోజనం వేరు. ఈ రెండిటికి ప్రయోజనంలో చాలా తేడా ఉంది. ప్రవృత్తి లాంటి ప్రయోజనాల్లో చాలా తేడా వస్తుంది. ఇలా ఒక్కొక్క అవయవం మీద దృష్టిని పెట్టడాన్ని, ఒక్కొక్క అవయవం మీద దృష్టిని పెంచుకుంటూ పోవటాన్ని వేరే అభ్యాసం కింద భావించాలి. సవితర్క సమాధి అనేది దీనికి చాలదు, ఇంకా కూడా పై స్థాయికి వెళ్ళాలి. ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అంటే ఇది ఏ రకమైనటువంటి సమాధి లేదా ఏ విధమైనటువంటి జ్ఞానం అనటానికి మహర్షి గారు పై సూత్రంలో ఇలా సమాధానం చెప్తున్నారు. ఏతయైవ సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అని. ఇది సవిచార సమాధి. దీని తర్వాత వచ్చేది నిర్విచార సమాధి. సవిచార సమాధి, నిర్విచార సమాధి అని 2 రకాల సమాధులు ఉన్నాయి. లేదా సవిచార జ్ఞానం, నిర్విచార జ్ఞానం అని 2 రకాల జ్ఞానాలున్నాయి. ఈ రెండిటిలో ఏదో ఒకదానికి ఇది చేరుతుంది. ఎలా చేరుతుంది అంటే, మీరు ఏదో ఒక అవయవం పట్టుకున్నారు. ఏదో ఒక అవయవం, పువ్వు తాలూకు, తామర పువ్వు తాలూకు ఒక అవయవం, ఒక రెక్కను పట్టుకున్నారు. పట్టుకుంటే దాని మీద దృష్టి కేంద్రీకరించారే అని అనుకుందాం. ఒక్కసారి దాని గురించి ఆలోచించారే అని అనుకుందాం. దృష్టి దాని మీద కేంద్రీకరించబడితే, దాని గురించి ఆలోచన వస్తే ఏంటది? దానికి ఎన్ని అంశాలున్నాయి? ఆ తామర పువ్వు తాలూకు రెక్కకు ఎన్నెన్ని అంశాలున్నాయి? కింద, పైన, లోపల, ముందు, వెనక, కోన మొదలు, ఇటుపక్క అటుపక్క లాంటి అంశాలు ఎన్నున్నాయి? ఇది కాక ఆ తామర రెక్కకు సంబంధించినటువంటి గుణాలు ఎన్నెన్నున్నాయి? ఆ తామర రెక్క ఏ వాసన వస్తోంది, ఏ రకంగా దాని స్పర్శ ఉంది, ఏ రకంగా అది కదిలితే శబ్దం చేస్తోంది, ఇలాంటి అంశాలు ఎన్నెన్నున్నాయి? వీటన్నిటినీ కలగలిపి చూస్తున్నారా లేదా విడివిడిగా చూస్తున్నారా అనేది మళ్ళీ ప్రశ్న వస్తుంది. తవ్వుకుంటూ పోతున్న కొద్దీ లోతు పెరుగుతూనే ఉంటుంది. అలా తవ్విన కొద్దీ ఈ తామర పువ్వు యొక్క ఈ రెక్క ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి కారణం ఏమిటి అనే ప్రశ్న దాకా వెళ్ళిపోతుంది. ఈ తామర పువ్వు రెక్క ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే తామర చెట్టులోంచి లేదా ఆ మొక్కలోంచి వచ్చింది. ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమిలోంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానం వెతుక్కోవాలి. మనం స్థూలంగా వెళ్ళాము, కొంచెం ఇంకా సూక్ష్మంగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎక్కువ హడావిడి వద్దు అనే అభిప్రాయంతో స్థూలంగానే వెళ్ళాము. తామర పువ్వు తాలూకు రెక్క ఎక్కడి నుంచి వచ్చింది? మొక్క నుంచి వచ్చింది. మొక్క భూమిలోంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనే ప్రశ్న దాకా ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఈ భూమి అనే మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న బలంగా నిలబడిపోతుంది. అలా నిలబడిపోయినప్పుడు ఈ భూమి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పేటువంటి శాస్త్రవాక్యాన్ని ఆశ్రయించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ భూమి జలతత్వం నుండి వచ్చింది అనేటువంటి శాస్త్రవాక్యం అప్పుడు మనకు తోస్తుంది. ఆ జలతత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా అది అగ్నితత్వం నుండి లేదా తేజస్తత్వం నుండి వచ్చింది అనే సమాధానం కూడా శాస్త్రీయంగా తోస్తుంది. ఆ తేజస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు వాయుతత్వం నుండి అనే సమాధానం కూడా దొరుకుతుంది. ఈ వాయుతత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశతత్వం నుండి అనే సమాధానం దొరుకుతుంది. ఈ ఆకాశతత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అహంకారతత్వం నుండి అనే సమాధానం. ఈ అహంకారతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మహత్తత్వం నుండి వచ్చింది. ఈ మహత్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నుంచి వచ్చింది అనేదాకా సమాధానం వెళ్ళిపోతుంది. ఇప్పుడు తామర పువ్వు తాలూకు రెక్కతో మొదలు పెడితే తీగలాకితే డొంకంతా కదిలిపోయినట్లుగా మొత్తం ఈ సృష్టి తాలూకు రహస్యాలన్నిటినీ ఛేదించుకుంటూ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి దాకా వెళ్లేంత స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు వీటన్నిటినీ కలగలిపి చూస్తున్నామా, విడివిడిగా చూస్తున్నామా అనే ప్రశ్న అలాగే నిలబడిపోతుంది. తామర పువ్వు రెక్క నుండి మొదలుపెట్టి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వరకు ఏ వస్తువును తీసుకున్నా కలగలిపి చూస్తున్నామా, విడివిడిగా చూస్తున్నామా? ఒకవేళ కలగలిపి చూసేట్లయితే దాని పేరు సవిచార సమాధి లేదా సవిచార తత్వజ్ఞానం. అలా కాకుండా ఒకే వస్తువు మీద దృష్టిని కేంద్రీకరించుకోగలిగినట్లయితే దాని పేరు నిర్విచార సమాధి లేదా నిర్విచార జ్ఞానం. జ్ఞానం అని మన సౌకర్యం కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. మహర్షి గారికి పెద్దగా అభిప్రాయం తేడాగా ఉండదు అనేటువంటి ధైర్యంతో, ఎందుకంటే ఆయన సంప్రజ్ఞాత సమాధి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి, అందులో జ్ఞాన సంపర్కం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మాత్రం తీసుకుని సౌకర్యం కోసం సవిచార జ్ఞానం, నిర్విచార జ్ఞానం అని విభాగం చేసుకుంటున్నాము. ఆయన చెప్పటం మాత్రం సమాధి అనే చెప్తున్నారు. సవిచార జ్ఞానం అంటే అందులో ఉండేటువంటి అంశాలన్నిటినీ కలుపుకుని తెచ్చుకునేటువంటి జ్ఞానం. అందులో ఉండే అంశాలు తామర పువ్వు యొక్క మొదలు, కోన, కింద, పైన, ఇటుపక్క, అటుపక్క, దాని రుచి, వాసన, దాని శబ్దం, ఇవన్నీ కలగలిసినటువంటి జ్ఞానం. దానితో పాటుగా దాని కారణానికి వెళితే మొక్క తాలూకు లక్షణాలు, వీటికి సంబంధించిన జ్ఞానం. దాని కారణం భూమి దాకా వెళితే ఆ భూమికి సంబంధించిన అంశాల జ్ఞానం. భూమిలో మనకు దొరికేటువంటి గుణాలు, భూమిలో మనకు తెలిసేటువంటి గుణాలు, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇవన్నీ కలగలిస్తే, ఇవన్నీ కలిపితే, వేటికి వాటికైనా అన్నీ కలుపుకున్నా సరే దాని పేరు సవిచార జ్ఞానం లేదా సవిచార సమాధి. అలా కాకుండా ఒక్కొక్క వస్తువునే సూక్ష్మంగా చూడగలుగుతూ ఆ వస్తువు మీదే దృష్టిని కేంద్రీకరించుకోగలిగినట్లయితే దాని పేరు నిర్విచార సమాధి లేదా నిర్విచార జ్ఞానం. సవిచార జ్ఞానంలో మళ్ళీ కారణం తాలూకు అవయవాలు, దాని తాలూకు విశేషాలన్నీ కలగలిసి ఉంటాయి. నిర్విచార జ్ఞానంలో దానిలో ఉండేటువంటి ఒకే ఒక వస్తువు తాలూకు జ్ఞానం ఉంటుంది. ఇలా సవిచార జ్ఞానం, నిర్విచార జ్ఞానం అని రెండు రకాల జ్ఞానాలు ఉంటాయి. లేదా సవిచార సమాధి లేదా నిర్విచార సమాధి అనే రెండు ఉంటాయి. వాటి గురించి ఇందాక చెప్పినట్లుగా సవితర్క సమాధి, నిర్వితర్క సమాధిలో చెప్పినట్లుగానే విశేషాలను తెలుసుకోవాలి. ఏతయైవ సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఇంతే తేడా. అక్కడ వస్తువు స్థూలంగా కనిపిస్తోంది, ఇక్కడ వస్తువు సూక్ష్మమైపోయింది. అక్కడ తామర పువ్వు, ఇక్కడ
తామర పువ్వు తాలూకు రెక్క నుండి మొదలుపెట్టి దాని కారణ పరంపర మొత్తం తేలిపోయింది. పెద్ద వస్తువు లేదా ఒక వస్తువుగా కనిపించే లావుగా ఉండేటువంటి వస్తువు, దాని గురించి ఆలోచిస్తే అది సవితర్కమా నిర్వితర్కమా అని తేలుతుంది. ఆ వస్తువులో ఉండేటువంటి ఒక అవయవాన్ని తీసుకుని దాని గురించి ఆలోచిస్తే అది సవిచారమా నిర్విచారమా అనే మాట తేలిపోతుంది. ఈ సవిచారమా నిర్విచారమా, సవితర్కమా నిర్వితర్కమా అనే దాని మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. వస్తువు తాలూకు మహత్వం ఒక్కటే ఇందులో తేడా. అంటే వస్తువు గనక తామర పువ్వులాగా పెద్దదైతే ఆ తామర పువ్వు అనేటువంటి శబ్దము, దాని యొక్క అర్థము, దాని జ్ఞానము, ఈ మూడు కలగలిస్తే ఆ కలగలిసినటువంటి స్వరూపం మీద దృష్టిని కేంద్రీకరిస్తే దాని పేరేమో సవితర్క సమాధి. తామర పువ్వు అనేటువంటి శబ్దాన్ని, జ్ఞానాన్ని రెండిటినీ పక్కన పెట్టి కేవలం పువ్వు మీద మాత్రమే దృష్టి పెడితే దాని పేరు నిర్వితర్క సమాధి. తామర పువ్వు అనే అంశాన్నే పక్కన పెట్టి అందులో ఉండేటువంటి ఒక రెక్కను మాత్రమే తీసుకుని ఆ రెక్కలో ఉండేటువంటి విశేషాలన్నిటినీ, అలాగే ఆ రెక్కకు గల కారణాలన్నిటినీ కలుపుకుంటూ పోతే దాని పేరు సవిచార సమాధి. అలా కాకుండా అందులో కారణాలను వెతుక్కుంటూ ఒక్కొక్క కారణం మీద దృష్టిని కేంద్రీకరించుకోగలిగినట్లయితే దాని పేరు నిర్విచార సమాధి, నిర్విచార జ్ఞానం అని. ఇలా సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి అని 4 రకాల సమాధులుంటాయి. ఈ 4 రకాల సమాధులు లేదా 4 రకాల జ్ఞానాలు చాలా వస్తువు యొక్క తత్వజ్ఞానానికి అవసరమైనవి. వస్తువు యొక్క తత్వాన్ని తెలుసుకోవటంలో ఈ జ్ఞానాలు చాలానే ఉపకరిస్తాయి అని మహర్షి గారు ఈ సూత్రంలో తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నారు. ఏతయైవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అని. దీన్ని సవిచార జ్ఞానం అనుకున్నా, సవిచార సమాధి అనుకున్నా, నిర్విచార జ్ఞానం లేదా నిర్విచార సమాధి అనుకున్నా, దేని గురించి అయినా సరే ఇందాక చెప్పిన సవితర్క నిర్వితర్క సమాధి గురించి ఎలా చెప్పామో అలాగే అర్థం చేసుకోవచ్చు అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్పారు. ఆయన అభిప్రాయం, దాని తాలూకు లోతులు ఇవన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ సౌకర్యం కోసం మనం పై సూత్రానికి వెళ్ళిపోవటమే బెటర్ ఏమో అనిపిస్తోంది. కాబట్టి పై సూత్రానికి వెళ్ళిపోదాం. ఇంత సూక్ష్మంగా వస్తువులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదో వస్తు జ్ఞానం అంటే ఎలా ఉంటుంది అని అడిగిన పాపానికి ఆ వస్తువు దాలుకు పేరు, ఊరు ఇవన్నీ కలిపి ఒకటని, అందులో ఒకదాన్ని విడిగా తీసుకోవాలి అని, దాన్ని ఖండఖండాలుగా నరకాలి అని, దాన్ని ఏదో ఇంకా ఏదో చెయ్యాలి అని, ఇంకా సూక్ష్మంగా లోతుకు వెళ్ళిపోవాలని, అబ్బో త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి దాకా వెళ్ళిపోవాలి అని ఇంతదాకా మీరు చెప్పడం ఎందుకండి? ఏదో వస్తువు అన్నారు, జ్ఞానం అన్నారు, అలా పైన వెళ్ళిపోతూ ఉండటమే బెటర్ కదా అని మనలాంటి వారికి ఖచ్చితంగా సందేహం ఉంది. సందేహంలో ఇంత క్లారిటీ లేకపోవచ్చేమో కానీ ఒక్క మాట మాత్రం ఉంది, ఇంత ఎందుకు, ఇంత లోతుకి ఎందుకు అనే ప్రశ్న మాత్రం మనకు ఉండనే ఉంది. దాని మహర్షి గారు పై సూత్రాన్ని ఇలా అంటున్నారు, సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అని. వస్తువు యొక్క జ్ఞానం, ఆ జ్ఞానం తాలూకు లోతు పెరుగుతూ ఉండగా తామర పువ్వుతో మొదలైనటువంటి జ్ఞానం తామర రెక్కకు పాకి, ఆ రెక్క నుండి మొక్కకు పాకి, మొక్క నుండి భూమికి పాకి, భూమి నుండి అలా క్రమంగా పంచభూతాలను దాటుకుంటూ అహంకారాన్ని మహత్తత్వాన్ని కూడా దాటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి దాకా చేరటం అనేదే దీని యొక్క ఫలితం. సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం. అలింగం అని త్రిగుణాత్మకమైన మూల ప్రకృతికి ఒక పేరు. అది వ్యక్తంగా కంటికి కనిపించేటట్లుగానో లేదా ఏదో ఒక ఇంద్రియానికి తెలిసేటట్లుగానో ఉండదు. కాబట్టి దానికి అలింగం అనే పేరు సాంఖ్య దర్శనంలోనూ యోగ దర్శనంలోనూ ప్రసిద్ధం. ఈ అలింగంగా ఉండేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క జ్ఞానం దీనికి ప్రయోజనం. ఏ వస్తువైనా కనిపిస్తోంది అన్న వెంటనే చూసుకోవటం కాదు,
దానికి కారణమేమిటి, దానికి కారణమేమిటి అనే అన్వేషణ జరగాలి. అన్వేషణ గనక జరిగినట్లయితే ఆ అన్వేషణ ఆ వస్తువు తాలూకు మూల కారణం దాకా గనక ప్రసరించినట్లయితే, వస్తువు యొక్క పరమ మూల కారణం దగ్గరకు ఆ అన్వేషణ మనను తీసుకువెళ్ళినట్లయితే ఆ అన్వేషణకు ఫలితం చక్కగా ఉంటుంది. తామర పువ్వుతో ప్రారంభమైనటువంటి అన్వేషణ, తామర పువ్వు అంటే ఏంటి అనే ప్రశ్నతో ప్రారంభమైనటువంటి ఈ అన్వేషణ క్రమంగా మనల్ని ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ ప్రకృతి దాకా చేర్చింది. ప్రకృతి దాకా చేరటం అనేది, ప్రకృతిని ఈ విధంగా తెలుసుకోవటం అనేది ఈ అన్వేషణ ద్వారా మాత్రమే సాధ్యం. ఈ అన్వేషణ కాకుండా ఈ వస్తువునుగానే చూస్తూ ఉన్నట్లయితే గనక ఈ మూల ప్రకృతి అనేది ఎప్పటికీ మనకు అందే అంశమే కాదు. ఎందుకంటే అది కంటికి కనిపించదు. కంటికి కనిపించినటువంటి మూల కారణాన్ని తెలుసుకోవటానికి ఒక అన్వేషణ అనేది ప్రారంభం అవ్వాలి. ఆ అన్వేషణ మన జ్ఞానంలోనే ప్రారంభం అవ్వాలి. ఏ స్థూలమైనటువంటి వస్తువును చూసినా, ఏ పెద్ద వస్తువును చూసినా, కంటికి కనిపించేటువంటి ఏ వస్తువును చూసినా ఆ వస్తువును చూసినటువంటి జ్ఞానం తాలూకు అన్వేషణ ఈ మూల ప్రకృతి దాకా సాగాలి. అలా సాగినప్పుడు, ఆ మూల ప్రకృతి జ్ఞానం కలిగినప్పుడు, నిజమైనటువంటి జ్ఞానానికి దగ్గర అయినప్పుడు ఫలితం మారిపోతుంది. వస్తువును చూడటం వేరు, మూల ప్రకృతిని చూడటం వేరు. వస్తువు ఏదో సుఖాన్నో దుఃఖాన్నో ఏదో ఒకదాన్ని ఇస్తుంది. మూల ప్రకృతి జ్ఞానం మాత్రం చీకటిని తొలగిస్తుంది. వస్తువును చూడటం ఒకప్పుడు భ్రమకు గురి చేయవచ్చు, కానీ మూల ప్రకృతి జ్ఞానం అనేది మాత్రం భ్రమలను దూరం చేస్తుంది. వస్తువును చూసిన వెంటనే ఇది బాగుంది బాలేదు అనేటువంటి విచారణ ప్రారంభం కావచ్చు, కానీ మూల ప్రకృతి జ్ఞానం కలిగిన వెంటనే ఏది బాగుంది ఏది బాలేదు అనే నిర్ణయం మాత్రం కలిగిపోతుంది. ఈ రెండిటి మధ్య ప్రయోజనంలో చాలా తేడా ఉంది. వస్తువును వస్తువుగా చూసినప్పుడు ఉండేటువంటి ప్రయోజనానికి, దాని అవయవాలుగా చూసినటువంటి ప్రయోజనానికి, దాని మూల కారణాన్ని చూసినప్పుడు కలిగేటువంటి ప్రయోజనానికి చాలా తేడా ఉంది. ఆ తేడాని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి జ్ఞానం మీద ఎక్సర్సైజ్ చేసుకోవలసిందే. ఇలా దృష్టిని కేంద్రీకరించుకోవటం మీద సాధన జరగవలసిందే అని మహర్షి గారు ఈ సూత్రంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేస్తూ సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అని సూత్రాన్ని మనకు చూపిస్తున్నారు. ఒక్కొక్క అవయవాన్ని తవ్వుకుంటూ వెళ్ళగా సూక్ష్మమైనటువంటి వస్తువులే దొరకగా, ఆ తత్వాలు, సూక్ష్మమైనటువంటి తత్వాలు, వాటి లోతుల్లోకి మనం వెళ్ళగా చివరికి బేస్, అన్నిటికీ కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి గనక దొరికినట్లయితే, ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి జ్ఞానం అనేది చాలా మార్పును తెస్తుంది అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మహర్షి గారు ఈ సూత్రాన్ని రచిస్తున్నారు. శరీరం, ఈ శరీరం నేను, లేదా ఈ శరీరంతో ఒక వస్తువుని చూశాను అనుకున్నప్పుడు ప్రవృత్తి ఎలా ఉంది? ఇదే శరీరంలో ఉండేటువంటి ఒక అవయవాన్ని విడిగా చూసినప్పుడు ప్రవృత్తి ఎలా ఉంది? నిన్నటిదాకా మనలోనే ఉండేటువంటి ఈ అవయవం పొరపాటున ఏదో ఒక చిన్న గోరైనా చాలు, నిన్నటిదాకా మన శరీరంలో భాగంగా ఉండేటువంటి గోరు, ఆ గోరుకు చక్కగా ఇది పాలిష్ వేసి, దాన్ని పూర్తిగా అదేదో రబ్ చేసి, దాన్ని అందంగా తయారు చేసి, గీసుకునేటట్లుగా తయారు చేసి, దాన్ని కాపాడుకుని వస్తున్న గోరు తీసేసిన తర్వాత, ఏదో కారణంతో శరీరం నుండి విడిపడిపోయిన తర్వాత ఎలా చూడబడుతోంది? ఆ గోరు మీద మనకు ఉండేటువంటి అభిప్రాయం ఏమిటి? నిన్నటిదాకా దాన్ని ఎంత బాగా సంరక్షించాము, ఈరోజు వచ్చేసరికి ఆ గోరు మీద ఉండేటువంటి అభిప్రాయం ఏంటి? ఆ గోరు నా గోరు అని చెప్పి దాన్ని ఒక పెట్టెలో పెట్టి దాన్ని భద్రంగా ఏమన్నా బీరువాలో దాచుకుంటామా, లేదా లాకర్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటామా? మళ్ళీ ఇంత అందమైన గోరు మళ్ళీ ఉండదు అనే అభిప్రాయం ఏమైనా ఉందా? వెధవ గోరు ఈరోజు కాకపోతే రేపైనా పెరుగుతుంది అనే అభిప్రాయం ఉందా?
నిన్నటిదాకా చాలా శ్రద్ధగా చూడబడినటువంటి ఈ గోరు ఈరోజు ఎందుకు ఇంకో రకంగా మారిపోయింది, ఇంకో రకంగా ఎందుకుంది అంటే, నిన్నటిదాకా మన శరీరంతో కలగలిసి ఉంది, దాన్ని గోరుగా విడిగా చూడలేదు, మన శరీరంగా చూశాము. ఈరోజు గోరుగా విడిగా చూస్తున్నాము. చూస్తున్నప్పుడు దాని మీద దృష్టి వేరు. ఆ గోరు ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క మూల కారణం ఏంటి, ఇది ఎలాంటిది అనే ఆలోచన వస్తే దాని దృష్టి వేరు. శరీరంతో ఉన్నప్పుడు, శరీరం నుండి బయటపడినప్పుడు, శరీరానికి మూల కారణం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు వచ్చేటువంటి తేడా చాలా గట్టిగా ఉంటుంది. ఈ రెండిటి మధ్య తేడా ఇంత ఉంటే దీనికి కోటి రెట్లు తేడా ఇది శరీరానికి కానీ ఈ గోరుకు కానీ మూల కారణం ఏమిటి అని తెలిసినప్పుడు ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రవృత్తిలో ఇంత తేడా వస్తుంది కాబట్టే మన ఆలోచనలో, మన దృష్టిలో, మన ప్రవృత్తిలో, మన ప్రయత్నంలో అన్నిటిలోనూ ఇంత తేడాను తీసుకువస్తుంది కాబట్టే మహర్షి గారు ప్రత్యేకించి ఒక స్థూలమైన వస్తువు, దాంట్లో అవయవంగా ఉండేటువంటి వస్తువు, దానికి కారణం అని తవ్వుకుంటూ వెళ్ళమని ఈ 2 సూత్రాలలోనూ సలహా ఇస్తున్నారు. 2 సూత్రాల్లోనూ సలహా ఇచ్చి ఆ అన్వేషణ మూల ప్రకృతి దాకా వెళ్ళి తీరవలసిందే అని మనకు చెప్తున్నారు. మనం దాని మీద దృష్టి కేంద్రీకరించుకోలేకపోయినా, మూల ప్రకృతి దాకా మనం దృష్టిని తీసుకు వెళ్ళలేకపోయినా, మూల ప్రకృతి దాకా మన అన్వేషణ సాగకపోయినా, ఒకవేళ స్థూలమైన వస్తువు ఏమిటి, దాని మీద ఉండేటువంటి దృష్టి ఏంటి, దానికి కారణం మీద మనకు ఉండేటువంటి దృష్టి ఏమిటి అనే అంశం మీద గనక ఒక్కసారి మనం ఆలోచనను లేదా అన్వేషణను కొంచెం చేసుకోగలిగితే మన ప్రవృత్తిలో తేడా వస్తుంది అనే విషయంలో మహర్షి గారికి ఏమీ సందేహం లేదు. ఈ ఆలోచన, ఈ అన్వేషణ సాగకే ఇలాంటి ప్రవృత్తులున్నాయి అని ఈ మహర్షి గారే కాదు, చాలామంది మహర్షి గారులు అభిప్రాయపడుతున్నారు. ఆ వాళ్ళ అభిప్రాయాలను వేర్వేరు సందర్భాలలో వారు వ్యక్తం చేశారు. అయితే ఇంత త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి దాకా మన అన్వేషణ సాగకపోతే, మూల ప్రకృతి దాకా మన అన్వేషణ సరిపోకపోతే ఏం చేయాలి అని ఏమైనా ప్రశ్న ఉంటే ఉండవచ్చు. దానికి మహర్షి గారు ఏం చెప్పారు? సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అని చెప్పారు. సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుసుకోవటంలో అన్వేషణ చేసుకోవటం అనేది ప్రారంభం కావాలి. అలా ప్రారంభమైనప్పుడు అది క్రమంగా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి దాకా వెళుతుంది. మూల ప్రకృతితో ఆ అన్వేషణ పూర్తి అవుతుంది అనే సంగతి ఉంది. కానీ ఒకేసారి మూల ప్రకృతి దొరుకుతుంది అని నియమమేమీ లేదు. అలింగ పర్యవసానం చిట్ట చివరి కొన అనేది అది. అంతవరకు అన్వేషణ సాగుతూనే ఉండాలి. అన్వేషణ కోసం ప్రయత్నమైనా సాగుతూనే ఉండాలి. సాగినప్పుడు ఆ కొనను అందుకునేందుకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నము చేయకపోతే మాత్రం ఈ అన్వేషణ ఫలించదు, లేదా అన్వేషణ సాగనప్పుడు ప్రవృత్తిలో మార్పు రాదు అని మహర్షి గారు దృఢంగా అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయాన్ని సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అనే సూత్రంలో చక్కగా స్ఫుటంగా వ్యక్తం చేస్తున్నారు. మనం సాధారణమైన చిన్న చిన్న ఉదాహరణలతో చూసుకుంటేనే వస్తువులను కలగలిసి చూసుకున్నప్పుడు, ఇది శరీరం అని భావించినప్పుడు ఈ శరీరంలో ఉండే అవయవాల మీద శ్రద్ధ, ఇవి బయట పడిపోయిన వెంటనే వాటి మీద ఉండేటువంటి ఒక జుగుప్స, అతి హేయమైన జుగుప్స. నిన్నటి వరకు మన కడుపులో ఉండేటువంటి అన్నం అజీర్తి చేసింది, వాంతిగా బయటకు వచ్చినప్పుడు దాని మీద ఉండేటువంటి జుగుప్స. దాని మీద ఎందుకు జుగుప్స? నిన్నటిదాకా అది మన శరీరంలోనే కదా ఉంది. నిన్నటిదాకా ఎందుకు? ఈ బయటికి వచ్చే క్షణం వరకు అది మన శరీరంలో ఉంది, శరీరంలో భాగమై ఉంది. దాన్ని జాగ్రత్తగా రక్షణ చేసుకుంటూ వచ్చాం కదా. బయటికి వచ్చేసరికి దాని మీద జుగుప్స. ఇలా ప్రతి అవయవం మీద, ప్రతి అంశం మీద మనకు ఉండేటువంటి జుగుప్స ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరం మీద ప్రీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరం నుండి బయటకు వచ్చినటువంటి అంశం మీద జుగుప్స ఎక్కడి నుంచి వచ్చింది? లేదా వేరే భావం, లేదా శ్రద్ధ లేకపోవటం, ఉపేక్ష, మరొకటి భయం, ఇలాంటి భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే అన్వేషణను గనక మనం చేసుకోగలిగినట్లయితే
ఇది కలగలిసినప్పుడు ఉండేటువంటి భావం ఏంటి, విడిపోతే ఉండేటువంటి భావం ఏంటి అనే అంశాల మీద మన ఆలోచన గనక సాగినట్లయితే మహర్షి గారు చెప్పేటువంటి అంశం చాలా సులభంగా అర్థమైపోతుంది. ఆ దిశగా మన దృష్టి సాగకపోవటమే మహర్షి గారు చెప్పేటువంటి అంశం కఠినంగా భాషించటానికి కారణం. కానీ మహర్షి గారు చాలా సులభమైన అంశం, మన అలవాటులో మనకు అనుభవంలోనే ఉండేటువంటి అంశం, దాని గురించే ప్రస్తావన చేస్తున్నారు. సముదితంగా ఉండేటువంటి అంశం మీద దృష్టి, ప్రత్యేకం ఒక్కొక్క అంశం మీద ఉండేటువంటి దృష్టి, ఆ అంశానికి తాలూకు సూక్ష్మ వస్తువుల మీద ఉండేటువంటి దృష్టి, వీటి ప్రయోజనాల మీద ఒకసారి ఆలోచన గనక సాగినట్లయితే ఆ అన్వేషణ ప్రారంభమవుతుంది. అన్వేషణ ప్రారంభమైనప్పుడు తప్పకుండా మూల ప్రకృతి దాకా అన్వేషణ సాగి తీరుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. మహర్షి గారు చెప్పే చివరి కొన వరకు మనం ప్రయత్నం చేయాలి. అన్వేషణను ప్రారంభించి తీరాలి. అన్వేషణను ప్రారంభించి ఆ చివరి కొనను అందుకోవాలి. ఆ అందుకోవటానికి మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా మనకు కావాలి. అటువంటి అనుగ్రహాన్ని మనం ప్రార్థించుకుంటూ అన్వేషణను మాత్రం వదిలిపెట్టకుండా, మన ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకుండా, గాల్లో దీపం పెట్టకుండా మనం చేసుకుని మహర్షి గారు చెప్పినటువంటి మూల ప్రకృతిని కనిపెట్టే ప్రయత్నం, సఫల ప్రయత్నం చేసుకుందాం. ఇప్పటికైతే పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు ఇంతవరకు సవితర్క నిర్వితర్క సవిచార నిర్విచార జ్ఞాన విషయంగా మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా అత్యంత సులభమైనటువంటి ఉపమానాలతో అందించారు. మనం ఇంతకు ముందు విన్నా, ఇకపైనైనా సరే ఎప్పుడైనా వినే సమయంలో ప్రసన్నమైనటువంటి మనస్సుతో గనక ఆ ప్రసంగాన్ని ఆలకించినట్లయితే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని సాక్షాత్తు గీతాచార్యుడు కూడా అర్జునుడికి బోధించాడు. ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే అని చెప్పని. అలా ఆ గీతాచార్యుడు చెప్పినటువంటి ఆ భగవద్గీతామృతాన్ని మనందరం కూడా చక్కగా పఠిద్దాం. అర్జునుడి స్థితి మనకి కలగాలని, అలాగే పతంజలి మహర్షి ఏదైతే చక్కటి ఉపదేశాన్ని, యోగ దర్శనాన్ని అందించాడో దాని యొక్క బోధ కూడా ఆచార్యముఖంగా మనకి అందాలి అని యోగేశ్వరేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ మనం గీతాపారాయణ కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. నేడు 2వ అధ్యాయంలో 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు శ్రద్ధగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరూ కలిసి సమష్టిగా పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जम् रसोऽप्यस्य परम् दृष्ट्वा निवर्तते यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभम् मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानाम् हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणाम् हि चरताम् यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानाम् तस्याम् जागर्ति संयमी यस्याम् जाग्रतिर्भूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायम् प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनाम् प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
साङ्ख्ययोगो नाम द्वितीयाध्याये श्लोकाः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh